అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఎస్ ఆర్ నో రీడింగ్. సో ఇక్కడ 4 కార్డ్స్ నేను పిక్ చేసి పెట్టాను. సో ఇవి వచ్చేసి మీ మనసులో ఉన్న 4 క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో అనమాట. సో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, 3, 4. సో మీకు డ్రిల్ ఆల్రెడీ తెలిసిందే. ఏంటి అని అంటే మీరు మనసులో మీ 4 క్వశ్చన్స్ అనుకోవాలి. క్వశ్చన్ అనుకొని ఒక 2 to 3 టైమ్స్ ఇన్హేల్ ఎక్సెల్ చేసి మీరు క్వశ్చన్కి ఆన్సర్ అనేది చూడండి. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో మాత్రం మెయిన్ కౌంట్ అవుతుంది. ఓకే. అండ్ సిచ్యువేషన్ ఇక్కడ ఏదైనా కనిపిస్తే నేను ఆ సిచ్యువేషన్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సిచ్యువేషన్ మీ క్వశ్చన్కి సంబంధించి రెజొనేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్సర్ మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ రీడింగ్కి ఆన్సర్స్ వచ్చేసి కింద ఎవరు కమెంట్లో పెట్టకండి. మీరు కమెంట్ ఏదైనా చేయాలంటే క్లెయిమింగ్ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయడము, లేకపోతే మిగతా ఏదైనా మెసేజెస్ పెట్టాలంటే అవి పెట్టవచ్చు. బట్ నాట్ ద ఆన్సర్స్ అయితే పెట్టకండి. ఓకే. సో చూద్దాం మరి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్స్ ఏంటి, ఎస్ ఆర్ నో అన్నది చెక్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి. మీరు ఫస్ట్ మీకు కామ్ అయ్యి ఫస్ట్ క్వశ్చన్ మీ మనసులో అనుకోండి. నేను ఇక్కడ ఆన్సర్ చెక్ చేస్తున్నాను మీ ఫస్ట్ క్వశ్చన్కి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫర్ మై కలెక్టివ్? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ చాలా స్ట్రాంగ్ ఎస్ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. ఇది స్పెషల్లీ మనీ రిలేటెడ్కి సంబంధించి, జాబ్ రిలేటెడ్కి సంబంధించి ఏదైనా అడిగింటే దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్. ఇక్కడ స్పెషల్ మనీ రిలేటెడ్ ఏం చూపిస్తున్నానంటే ఇప్పుడు మీరు ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ నడుస్తుంది మనీ పరంగాను, ఎంతో ట్రై చేస్తున్నారు కానీ ఇన్కమ్ ఇంకా స్టెబిలిటీ అంతగా లేదు అని అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే తొందరలో చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ రాబోతుంది. మంచి స్టెబిలిటీ ఎలా వస్తుంది అంటే రిలాక్స్ అవుతారు మీరు, అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, ఈ ఇంప్రూవ్మెంట్ ఈ గ్రోత్ అంతా మెల్లిగా మీకు ఫ్యూచర్కి ఇంకా నెక్స్ట్ సేవింగ్స్ చేసి మీ యూనో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి లైక్ మీ పిల్లలకి ఇలా వాళ్ళకు కూడా ఇచ్చేంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్లుగా చూపిస్తుంది అనమాట. ఈవెన్ ఏదైనా బిజినెస్ అయినా ఏదైనప్పటికీ స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే. సో ఎస్. నెక్స్ట్ మీరు సెకండ్ క్వశ్చన్ అనుకోండి. చూద్దాము మరి మీ సెకండ్ క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ ద కలెక్టివ్? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా ఎస్ అని చూపిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్ చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్. స్పెషల్లీ మీ లైఫ్లో ఏదో సెక్యూరిటీకి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, ఇలాంటి మనీ పరంగా ఏదైనా రిలేటెడ్ మెటీరియల్ థింగ్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ ఎస్ చూపిస్తుంది రెండు దాంట్లకి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీ గ్రోత్ మీ లైఫ్లో బిగినింగ్ నుంచి స్టార్ట్ అవ్వడము, చాలా స్ట్రాంగ్గా పెరగడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా న్యూ బిగినింగ్కి సంబంధించో, కొత్త జాబ్ చేయాలి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే కొత్తగా ఇలా ఏదైనా చేయాలి అనుకుంటే దానికి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. ఒక సీడ్ లాంటిది అనమాట. మీరు ప్లాన్ చేయడము అది గ్రో అవుతుంది. అదే ఇక్కడ చూపిస్తుంది. దానికి సంబంధించి రిలేటెడ్ అయ్యిండొచ్చు, అవ్వకపోయినా ఇట్స్ ఓకే, అయ్యిండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మంచి గ్రోత్ అనేది ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా అడిగారు అని అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి అంత స్ట్రాంగ్ స్టెబిలిటీ వస్తుంది, కమిట్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కనెక్షన్ అనేది బాగుంటుంది అన్నట్లు చూపిస్తుంది. సెకండ్ క్వశ్చన్లో ఏంటి అని అంటే మీకు మీ కనెక్షన్ మళ్ళీ మీరు ఆల్రెడీ ఏదైనా రిలేషన్షిప్లోనూ మ్యారీడ్ కపుల్ కానీ అవనివ్వండి, లేకపోతే జనరలీ ఒకరికొకరు ఇష్టము అని ఇలాంటిది ఏదైనా ఉంటేను దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి అని అంటే తొందరగా రూట్స్ అనేది గ్రో అవుతుంది, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ తెలిసింటే కనెక్షన్ అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో ఇది మీ సిచ్యువేషన్, మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్న వర్క్ రిలేటెడ్ అయినా సరే, రిలేషన్షిప్ రిలేటెడ్ అయినా సరే ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఉంటుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్. సో మరి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి చూద్దాము మీ మనసులో ఉన్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి.
యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద థర్డ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? జడ్జ్మెంట్. యాక్చువల్లీ ఇది బిగ్ ఎస్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకు అని అంటే ఇది టారోలోనే యాక్చువల్గా ఒక సెకండ్ టైప్ ఆఫ్ ఛాన్స్ అనమాట. మీకు నేను ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? మనకు టారో కార్డ్స్లో 14 దగ్గరకు వచ్చేసరికి డెత్ అనమాట. ఐ మీన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే హెల్ప్ అవుతుంది ఈ సిచ్యువేషన్ అన్నట్లు చెప్తున్నాను. డెత్ వచ్చేసి ఏంటి అని అంటే మొత్తం అంతా ఎండ్ అయిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇంకా డెత్ అంటే మీకు తెలిసిందే, ఇంకా కిల్డ్, ఇంకా లేరు అని చెప్పేసి మీనింగ్ అనమాట, అంత కంప్లీట్లీ ఎండ్ అయిపోయిందని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేసరికి మీ కర్మకి ఫలితాలు ఏం నడుస్తుంది, ఎంత కష్టపడ్డారు, ఎవరికి ఎంత సహాయం చేశారు, ఏంటి అని చెప్పేసి డివైన్ కౌంట్ చేయడం అనమాట. మీ మంచి కర్మలనన్నీ కౌంట్ చేయడము, రైట్? అది జరిగిన తర్వాత దాని మీద డిపెండ్ అయ్యి మీ హార్డ్ వర్క్కి, మీ మంచితనానికి, దీనికి అంతా డిపెండ్ అయ్యి మీకు ఇంకొక ఛాన్స్ అనేది రావడం అనేది ఈ జడ్జ్మెంట్ కార్డ్కి మీనింగ్ అనమాట జనరల్గా అయితే. ఓకే, ఈ టారోలో. సో ఇప్పుడు కూడా మీకు ఇక్కడ ఏంటి అని అంటే జడ్జ్మెంట్తో డెఫినెట్లీ ఎస్ ఆన్సర్ వచ్చేసి ఎస్. నేను రీసెంట్ రీడింగ్లో కూడా మనకి ఎక్కడ వచ్చింది ఇంకొకసారి మీకు ఛాన్స్ రాబోతుంది అని. సో అదే విధంగా ఇక్కడ చూపిస్తుంది. వర్క్ అవ్వనివ్వండి, లైఫ్లో కనెక్షన్ రిలేషన్షిప్ అవ్వనివ్వండి, సెకండ్ ఛాన్స్ ఏదో వస్తుంది. సమ్ స్ట్రాంగ్ రియలైజేషన్ తర్వాత సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది, మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. అంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సెకండ్ ఛాన్స్ వచ్చింది అని అంటే మీరు పాస్ట్లో చేసిన వర్క్ మంచిగా ఏదైనా చేసింటే దానికి ఫలితం మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీకు యూనివర్స్ ఇంకో ఛాన్స్ ఇచ్చింది, మీరు ఆ రైట్ పాత్లో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కూడా మీనింగ్ అనమాట. ఓకే, సో కాబట్టి మీ థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ అనేది చూపిస్తుంది అనమాట. ఏదో మళ్ళీ పుట్టుకొస్తుంది అన్నట్లు, ఇది ఏదో కనెక్షన్ స్ట్రాంగ్గా స్టార్ట్ అవ్వడం, ఏదో గ్రోత్ అనేది మళ్ళీ బిగినింగ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కానీ ఇక్కడ ఈసారి ఏంటి అని అంటే డెత్ తర్వాత రావడం, పుట్టడం అంటే ఫ్రెష్గా రావడము, పాత థింగ్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది. డెత్ కార్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్, రైట్? అంటే పర్సన్ గురించో, కనెక్షన్ గురించో, సొసైటీ గురించో, మనీ వాల్యూ గురించి, ఇది ఏదైనా సరే మీరు ఒక లెసన్ అనేది నేర్చుకొని ఉండొచ్చు. అది నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు రిపీట్ చేయకుండా ఒక ఫ్రెష్ ఎనర్జీతో స్టార్ట్ చేయడం అనమాట. సో కాబట్టి మీ థర్డ్ క్వశ్చన్ కూడా ఎస్. ఏదైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా కూడా దానికి ఎస్. ఇంకొక కొంతమందికి ఏమై ఉండొచ్చు అని అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంతకుముందు అంతగా జరగలేదు, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఓకేనా లేదా అని చెప్పేసి అనుకుంటే ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైంది, ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని అంటే మీరు మంచి కేర్ తీసుకోగలుగుతారు అని అంటే డెఫినెట్లీ మీరు ఆ పనిని ఇంకొకసారి మొదలు పెట్టొచ్చు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సారీ. అండ్ మీ లాస్ట్ క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్, ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఆన్ దేర్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. సో మీ లాస్ట్ క్వశ్చన్ కూడా వచ్చేసి ఆన్సర్ మజీషియన్. ఎస్, ఎంత బ్యూటిఫుల్ రీడింగ్. ఐ థింక్ లాస్ట్ టైం నేను ఎస్ ఆర్ నోస్ చేసినప్పుడు కూడా సంథింగ్ ఇలానే వచ్చింది అనుకుంటాను. వెరీ పాజిటివ్ రీడింగ్. సో ఇది కూడా వెరీ వెరీ చాలా పాజిటివ్ రీడింగ్. ఇక్కడ ద మజీషియన్ వచ్చేసి మీ పొటెన్షియల్ చూపిస్తుంది. ఎస్, ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పొటెన్షియల్కి సంబంధించి మీరు ఏదైనా డౌట్ ఉంది మీకు, మీ మీద మీకు, నేను చేయగలుగుతానో లేదో అని చెప్పేసి సెల్ఫ్గా మీరు ఇలాంటి డౌట్ పడుతూ ఉంటే అలాంటి డౌట్స్ అవసరమే లేదు. మెజిషియన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే ఆల్కమీ టైప్ అనమాట. ఇక్కడ మీరు బోత్ స్పిరిచువల్ వరల్డ్లో ఇంకా ఫిజికల్ వరల్డ్ కలిపి మీరు వర్క్ చేయడం, అంటే మీకు డివైన్ ఎప్పుడు తోడు ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో మీకు కావాల్సినవంతా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వర్క్ రావాలి, లేకపోతే మనీ రావాలి, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ దొరకాలనుకుంటున్నారు, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు దొరకాలనుకుంటున్నారు, ఇది ఏదైనా అనుకుంటూ ఉంటే తెలియకుండానే అన్నీ ఇలా నెరవేరిపోవడము, మేనిఫెస్టేషన్ ఈజీగా చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మీరు అనుకోవడమే ఆలస్యం, ఇంకా వెంటనే మీకు జరిగిపోతుంది ఏం కావాలన్నా సరే అని. ఎందుకంటే మీరు ఆ ఎనర్జీలో ఇప్పుడు ఉన్నారు అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలుగుతారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటే యాక్షన్ కూడా తీసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ ఇది దేనికైనా సంబంధించి అయ్యుండొచ్చు. స్పెషల్లీ సోఫార్ ఇక్కడ మనకి రీడింగ్ వచ్చిన ప్రకారం ఏంటి అని అంటే ఏదో స్టెబిలిటీకి సంబంధించి కొంచెం ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించి ఏదైనా మీరు చేయాలనుకుంటే డెఫినెట్లీ చేయొచ్చు. డెఫినెట్లీ అది జరుగుతుంది, మీకు అంత పొటెన్షియల్ ఉంది, జస్ట్ మీ మీద మీరు బిలీవ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్లు అనమాట. ఓకే, సో ఎస్, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి ఎస్. చాలా చాలా బ్యూటిఫుల్ రీడింగ్.
సింపుల్ అయినప్పటికీ చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, సో డెఫినెట్లీ పాజిటివ్ రీడింగ్ని అందరూ క్లెయిమ్ చేయండి. కింద కమెంట్లో ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పేసి అఫర్మ్ చేయండి. బట్ ఆన్సర్స్ మాత్రం ఎవరు రివీల్ చేయకండి. సిచ్యువేషన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, బట్ ఆన్సర్స్ మాత్రం రివీల్ చేయకండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెన్స్డే బుధవారం రోజున 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. మధ్యాహ్నం 12:30కి ఒకటి లవ్ రీడింగ్ ఉంటుంది, అది అంటే రిలేషన్షిప్ కనెక్షన్కి సంబంధించి ఒక రీడింగ్ అనమాట 12:30కి. అండ్ ఈవినింగ్ సేమ్ యూజువల్ టైం 6 o'clockకి మీకు గైడెన్స్ రీడింగ్ అనేది వస్తుంది. సో వెన్స్డే 2 రీడింగ్స్ ఉంటుంది. ఓకే, అప్డేట్ చేస్తున్నాను, సో మీకు తెలుస్తుంది అన్నట్లుగా. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.